టు న్యూటివి తెలుగు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులోని ఓ కోచ్ లో సీలింగ్ నుంచి నీరు లీక్ అయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వారణాసి ఢిల్లీ వందే భారత్ రైలు ప్రయాణించిన వ్యక్తి తనకు కలిగిన తీవ్ర అసౌకర్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ పనిచేయడం లేదని, నీరు లీక్ అవుతుందని పలుమార్లు ఫిర్యాదు చేసినా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు. మొత్తంగా తాను పూర్తి అసౌకర్యానికి గురైనట్లు పేర్కొంటూ రైలులో పైకప్పు నుంచి నీరు కురుస్తున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. వందే భారత్ రైలులో ఏసీ పనిచేయడం లేదు, వాటర్ లీకేజీ అవుతోంది. ప్రీమియం ఛార్జీలు ఉన్నప్పటికీ చాలా అసౌకర్యవంతమైన ప్రయాణం. పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని పరిశీలించండి అని పేర్కొన్నారు. నీరు లీకేజీ దృశ్యాలను షేర్ చేశారు. తన పోస్ట్ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే సేవకు ట్యాగ్ చేశారు. తన ప్రయాణమంతా అలా నిలబడే ఉండాల్సి వచ్చిందని, టికెట్ సొమ్మును పూర్తిగా రిఫండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రైల్వే సేవ స్పందించింది. వందే భారత్ ఎక్స్ప్రెస్లోని కోచ్ C7లో రిటర్న్ ఎయిర్ డక్ట్ నుంచి నీటి లీకేజీ సమస్యను గుర్తించాం. RMPUలోని కూలింగ్ కాయిల్ కింద డ్రిప్ ట్రేలోని డ్రైన్ రంధ్రాలు మిక్స్ మీడియా ఆర్ రిటర్న్ ఎయిర్ ఫిల్టర్తో అడ్డుపడడం వల్ల నీరు చేరింది. బ్రేకింగ్ సమయంలో ఈ నీరు రిటర్న్ ఎయిర్ డక్ట్లోకి చేర్చుకొని ప్రయాణికులు కూర్చునే ప్రాంతంలో కురిసింది. తిరుగు ప్రయాణానికి ముందు న్యూఢిల్లీలో స్టేషన్లో RMPU డ్రిప్ ట్రేను పూర్తిగా శుభ్రం చేశారు. ఫిల్టర్, డ్రిప్ ట్రే మధ్య వాషర్ జోడించారు. తద్వారా డ్రైన్ రంధ్రం తెరుచుకుంది అని పేర్కొంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రీమియం క్లాస్ రైలు నుంచి ప్రీమియం తరహా అనుభవంతో పలు కామెంట్లు పెడుతున్నారు.